వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్క్ టెస్ట్ 2 పేపర్ 1 అది మార్క్ టెస్ట్ 1 పేపర్ 1 అనేది 2 వీడియోస్లో చేయడం జరిగింది. మార్క్ టెస్ట్ 2 కూడా పేపర్ 1 మార్క్ టెస్ట్ 2 వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అందులో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తుండు అనే దాన్ని అనాలిసిస్ చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అందిస్తున్నాను. సో మరి స్కిప్ చేయకుండా చూడండి. మీకు అన్ని క్వశ్చన్స్ కొన్ని ఇందులో మీకు ఈజీ క్వశ్చన్స్ కూడా అనిపించవచ్చు. కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ టెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని హార్డ్, ఈజీ, యావరేజ్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ను ఇంక్లూడ్ చేస్తూ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఆ రకంగానే ఇది కూడా మీకు అందిస్తున్నాను. సో చూద్దాం మరి క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్ళే ముందు చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఏందనేది చూడండి ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏమిచ్చింది ఇక్కడ, ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 16:25. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్? 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి 16:25 అయినా వాటి చుట్టుకొలత నిష్పత్తి ఎంత అంటుంది. సో ఇక్కడ మనం ఎట్లా చేస్తాం, 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి అంటే మొదటి చతురస్రం యొక్క వైశాల్యము ఎంత ఉంది మనకు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. రెండో చతురస్రం యొక్క వైశాల్యము దాని భుజం బి అనుకుంటే బి స్క్వేర్ ఈక్వల్ 25 ఉంది. ఇంప్లాయిస్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఇవి ఫస్ట్ చతురస్రం యొక్క భుజము, ఇది రెండవ చతురస్రం యొక్క భుజం కాబట్టి వాటి చుట్టుకొలతలు అంటుండు. చుట్టుకొలత మనకు ఫార్ములా తెలుసు, 4 ఇంటూ భుజం 4a. ఇది 4a అవుతుంది, అది 4b అవుతుంది. 4a అంటే 4 ఇంటూ 4 ఇది 16. 4a అంటే మనకు 4 ఇంటూ 4, ఏ అనేది 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ కూడా 4 ఇంటూ భుజం కాబట్టి 4 ఇంటూ 5. సో 16 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఏమొస్తుంది, 4 4 జా 4 5 జా, సో 4:5 వస్తుంది. ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి చుట్టుకొలతల నిష్పత్తి, వైశాల్యాల నిష్పత్తి ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్స్ ఇస్తాడు. వైశాల్యాల నిష్పత్తి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్సే ఇస్తాడు. సో ఇక్కడ 16:25 ఉంది కాబట్టి స్క్వేర్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మనం వాటి చుట్టుకొలతల నిష్పత్తి వాటి యొక్క స్క్వేర్ రూట్సే వస్తుంది. ఏ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చినా అదే వస్తుంది. ఆ స్క్వేర్ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు వాటి స్క్వేర్ రూట్స్ రాసుకుంటే సరిపోతుంది, చుట్టుకొలతల నిష్పత్తి. సో ఇది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2లో, if x plus 1 by x is equal to 5, then the value of x square plus 1 by x square is. ఇది క్వశ్చన్ మనం సొల్యూషన్ ఎట్లా చేస్తాం, నార్మల్ సొల్యూషన్ అయితే దీనికి x plus 1 by x is equal to 5 ఇచ్చిండు. ఇది మనకు దత్తాంశం. సో గివెన్ ఇది, దీన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటిది నిరూపణ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చిండు కాబట్టి వాటికి ఏం చేస్తాం మనం, స్క్వేర్స్ ఉండాలి, వీటికి స్క్వేర్స్ ఉండాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినాం అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 by x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x ఈజ్ ఈక్వల్ టు 25. ఒక ఎక్స్కి ఒక ఎక్స్ క్యాన్సల్ ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ మనకు రిక్వైర్మెంట్ కాబట్టి అది లెఫ్ట్ సైడే ఉంచి 25, ఈ 2ను మనం రైట్ సైడ్ రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23 వస్తుంది. సో 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 by x ఏదైతే ఇస్తాడో సంఖ్య, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇచ్చిండు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎక్స్ ప్లస్ 1 by x 6 ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ అడిగితే 6ను స్క్వేర్ చేసి -2 చేస్తే అదే మన ఆన్సరు. 36 - 2 34 దాని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనకు 5 స్క్వేర్ -2 చేయాలి, 25 - 2 23. మనం ఈ సమ్ అంతా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చేసి, సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు n ఇచ్చిండు, n ఎంతో నెంబర్ ఇవ్వలేదు.
దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అని అడగొచ్చు నెక్స్ట్ క్వశ్చన్లో. ఇక్కడ నెంబర్స్కే తెలిసింది కదా మనకు, కాదు ఇక్కడ n² - 2 దట్ ఈస్ ఆన్సర్ వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ జనరలైజేషన్. సో ఇక్కడ మనకు ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఆ నెంబర్ని స్క్వేర్ చేసి అందులోంచి -2 చేసేస్తే సరిపోతుంది, అదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ ద 23. చూడండి ఫ్రాక్షన్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్? క్రింది భిన్నాల్లో ఏది అతి చిన్న భిన్నం అంటుడు. చిన్న భిన్నం అన్నప్పుడు మనం ఆ భిన్నాలను కంపారిజన్ చేయాలంటే అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి, సజాతి భిన్నాలు అయి ఉండాలి. సజాతి భిన్నాలు కాకపోతే మనం కంపేర్ చేసుడు కొంచెం కష్టమే ఉంటుంది. సో ఇక్కడ మనం మరి డివిజన్ చేసి డెసిమల్స్లో రాసుకొని కంపేర్ చేయొచ్చు, లేదు మనకు డినామినేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇక్కడ ఈ 2 కంపేర్ చేశాను అనుకోండి, ఎనీ 2 కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 5/9, 6/11. 5 నాకు ఎల్సిఎం ఏం రాదు కాబట్టి మీరు ఎల్సిఎం ఇక్కడ చూడకండి, డైరెక్ట్ మల్టిప్లై చేసి వేసేసుకోండి. డినామినేటర్స్ మల్టిప్లై చేసేయండి. 11 9 జా 99 ఇక్కడ. సో ఈ 11 ఇక్కడ మల్టిప్లై చేయండి, 5కి మల్టిప్లై చేయండి 55, ఈ 9 ఇక్కడ మల్టిప్లై చేయండి, 9 6 జా 54 బై ఇక్కడ 9 11 జా 99. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. విచ్ ఇస్ బిగ్ ఫ్రాక్షన్, ఏది ఎక్కువ ఏది పెద్ద భిన్నం అవుతుంది ఇందులో? ఇది పెద్ద భిన్నం, ఎందుకంటే లవం ఎక్కువ ఉంది కాబట్టి. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ భిన్నం. ఇది చిన్న భిన్నం, ఇప్పుడు ఇది వచ్చింది మనకు చిన్న భిన్నం, రైట్. ఇప్పుడు మనకు చిన్న భిన్నమే అడుగుతుంది కాబట్టి ఈ చిన్న భిన్నంతో వేరే కంపేర్ చేద్దాం, దీంతో ఇది కంపేర్ చేద్దాం చిన్న భిన్నంతో. 4/7, 6/11, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేస్తే 77, 11 4 జా 44, 7 6 జా 42, మళ్ళీ ఇక్కడ 77. మళ్ళీ ఇప్పుడు ఇదే చిన్న భిన్నం అయింది, దీనికంటే ఇది చిన్న భిన్నమే, దీనికంటే కూడా ఇది చిన్న భిన్నం. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే సరిపోద్ది మనకు. సో 3/5, 6/11, ఇక్కడ కూడా మళ్ళీ 11 5 జా 55, డైరెక్ట్ వేయడమే. 11 3 జా 33, ఇక్కడ 5 6 జా 30, 5 11 జా 55. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే చిన్న భిన్నమైంది, అన్నిటితో ఈ మూడిటితో కంపేర్ చేసినప్పుడు ఇదే చిన్న భిన్నమైంది కాబట్టి సో మనకు డి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి డి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు డెసిమల్స్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డెసిమల్స్ అంటే మీరు ఇది కొంచెం మీకు ఇబ్బంది అనిపించింది అన్నప్పుడు సెకండ్ ఆప్షన్ ఏముంది మనకు, డెసిమల్స్లో 3 వస్తుంది. 5 టేబుల్లో 0 పాయింట్ ఇక్కడ ఒక 0, 5 6 జా 30, ఓకే 0.6 వచ్చింది. నెక్స్ట్ 4/7, 7 0.0 ఇక్కడ 7 5 జా 35, 5 వస్తుంది. ఇక్కడ 0.6 వచ్చింది కాబట్టి ఇది చిన్న భిన్నమైంది, దీనికంటే 7 5 జానే వచ్చింది. ఇంకో డెసిమల్ పాయింట్ ఇంకోటి కూడా కావాలి, రెండో దానికి వేరే వస్తుంది, రెండోది కూడా వస్తుంది, కంపారిజన్లో 5 వస్తుంది అన్నప్పుడు చూడండి ఇక్కడ ఇంకా ఎంత వస్తుంది మనకు, 7 7 జా 49 వస్తుంది. సో 5.7 వచ్చింది. నెక్స్ట్ 5కి 9 చూసుకుంటే 0.095 జా 45, ఇక్కడ 5 వచ్చింది చూడండి కంపారిజన్లో, మళ్ళీ 5 వస్తుంది ఇక్కడ. సో 5 అన్నప్పుడు మళ్ళీ 9 5 జనే, మళ్ళీ 9 5 జనే, ఇది 5.7, ఇది 5.5, ఇది ఇంకా చిన్న భిన్నమైంది దీనికంటే. 6/11 చూద్దాం, ఇది 0.0, 11 5 జా 55, 5 మళ్ళీ 0, 11 5 జా 55. సో ఇక్కడ కూడా 5 5 5 9కు 6 11, 9 5 జా 45, 50 మళ్ళీ 9 5 జా 45 వస్తూనే ఉంది. 11 6/11 కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు 50, 11 5 జా 55, 6/11 5 వచ్చింది. మళ్ళీ 11కి ఎన్ని టేబుల్ వస్తుంది, ఇక్కడ 11 5 జా రాదు, ఇప్పుడు 11 4 జా వస్తుంది 44. సో 5.4 అయింది, ఇది 5.5 అయింది. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో మీరు డివిజన్ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు, మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది చేయండి. చూడండి కూడా క్వశ్చన్ నెంబర్ 4లో ఏ రెక్టాంగిల్ ట్యాంక్ ఈజ్ 5 meters లాంగ్, 4 meters వైడ్
and 3 meters high. How many liters of water can it hold? 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల ఎత్తు గల ఒక దీర్ఘఘనాకార ట్యాంకు ఎన్ని లీటర్లను నిల్వ చేయగలదు? దీర్ఘఘనాకార ట్యాంక్ యొక్క ఘనపరిమాణం ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది దీర్ఘఘనం కాబట్టి దీర్ఘఘనం ఘనపరిమాణం ఘనపరిమాణం ఏంటి మనకు? LBH. L ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. B ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు. H 3 ఇచ్చిండు. 5 4 20 ఇంటూ 3 అంటే 60 చదరపు మీటర్లు. ఇది ఘన మీటర్లు, సారీ ఘనపరిమాణం కాబట్టి ఇక్కడ మనకు ఏమొస్తుంది? ఘన మీటర్లు వస్తుంది. ఘనమీటర్ 60 ఘనమీటర్లు వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఘనమీటర్ల లేదు, లీటర్లలో ఉంది మొత్తం. ఒక ఘనమీటర్కు ఎన్ని లీటర్లు అనేది కనుక్కోవాలి. ఒక ఘనమీటర్కు 1000 లీటర్లు. ఒక ఘనమీటర్కు 1000 లీటర్లు. సో ఇప్పుడు ఇక్కడ మనకు 60 ఘనమీటర్లు ఉంది కాబట్టి 60 ఇంటూ 1000 వేసేస్తాం. 60,000. ఎక్కడుంది 60,000 లీటర్లు? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద ఎస్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 12 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 72. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 24, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. హెచ్సిఎఫ్ ఇచ్చిండు మనకు, ఎల్సిఎం ఇచ్చిండు. హెచ్సిఎఫ్ ఇచ్చిండు, హెచ్సిఎఫ్ 12 అన్నాడు, ఎల్సిఎం 72 అన్నాడు. వన్ నెంబర్ ఇచ్చిండు, నెంబర్ ఎంత? 24 అన్నాడు. సెకండ్ నెంబర్ తెలియదు మనకు, సెకండ్ నెంబర్ ఎక్స్. సో ఇక్కడ మనకు 2 నెంబర్స్కి వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి రిలేషన్ ఉంది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. 2 సంఖ్యల యొక్క లబ్ధం ఆ 2 సంఖ్యల ఎల్సిఎంకు మరి హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానం. అంటే ఇక్కడ మనకు ఎక్స్ ఇంటూ 24 ఎంతకు సమానం కావాలి? 12 ఇంటూ 72కు సమానం కావాలి. 12 1 ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 12 2 జా, 2 1 జా, 2 36 జా, సరిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఆ నెంబర్, అవర్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 36. ఆప్షన్ ఈజ్ ఏ. 6th క్వశ్చన్ చూడండి. కోణాలు. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 degrees ఈజ్. 40 కోణం యొక్క పూరక కోణానికి సంపూరక కోణం ఎంత అంటుండు. ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగి ఉంటుండండి. ఒకటి మనకి ఇచ్చినటువంటి 40 డిగ్రీల కోణం ఇచ్చిండు, దీనికి పూరక కోణం రాయాలి మనం. పూరక కోణం ఎంత? దీనికి పూరక కోణం 50 డిగ్రీలు. అంటే ఈ రెండింటి మొత్తం చేస్తే 90 రావాలి మనకు. 90 వేస్తే పూరక కోణాలు అవి. సో 40కి పూరక కోణం 50, 50కి పూరక కోణం 40. కాబట్టి ఈ 40కి పూరక కోణం 50. ఈ పూరక కోణానికి సంపూరక కోణం కావాలంట. 50కి సంపూరక కోణం కావాలి మనకు. సంపూరక కోణం అంటే 180 ఉండాలి. రెండింటి మొత్తం 180 ఉండాలి. 50 ఉంది ఆల్రెడీ. ఎంత ఉంటే 180 అవుతుంది? 130 ఉండాలి. అంటే 180లోంచి 50 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 130 ఎక్కడ ఉంది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒక కోణానికి పూరక కోణం అడిగి ఆ పూరక కోణానికి మళ్ళీ సంపూరక కోణం అడిగింది కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 7th క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ ₹2,500 and sells it at a loss of 10%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఒక వ్యక్తి 2,500కు ఒక సైకిల్ను కొని 10% నష్టానికి అమ్మాడు. దాని అమ్మకపు ధర ఎంత అంటాడు. కొన్న వేలు ఇచ్చిండు మనకు, సిపి ఇచ్చిండు, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2,500. 10% లాస్, 10% లాస్ కాబట్టి మనకు సెల్లింగ్ ప్రైజు దీనికంటే తక్కువ రావాలి, లెస్ దెన్ రావాలి. దీనికంటే తక్కువ, ఇది ఎక్కువ ఉండాలి. అన్ని ఆన్సర్స్ దానికంటే తక్కువనే ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు 10% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 2,500లో 10% ఎంత? నష్టశాతం కానీ లాభశాతం కానీ కొన్న వేల మీదనే ఆధారపడి ఉంటాయి, అమ్మిన వేలతో సంబంధం లేదు. 10/100 సింపుల్ ఫార్ములా. శాతాన్ని భిన్న రూపంలో రాసుకుని ఒక జీరోకి ఒక జీరో, ఒక జీరోకి ఒక జీరో, 250 సబ్ట్రాక్షన్ చేయండి ఇందులోంచి. 2,500లోంచి
250 సబ్ట్రాక్షన్ చేస్తే 2250. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెల్లింగ్ ప్రైస్ ఎస్పి ఇస్ ద 2250 సెల్లింగ్ ప్రైస్. ఏం లేదు, అందులో 10% తీసి సబ్ట్రాక్షన్ చేయడమే. నష్టం మనకు 250, లాస్ అనేది 250, లాస్ పర్సంటేజ్ 10. సో సెల్లింగ్ ప్రైజు 2250. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూసినట్లయితే మనం, ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఈజ్. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అడిగాడు. అతిపెద్ద 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య ఎంత అయితే అతిపెద్ద 4 అంకెల సంఖ్య అంటే 4 9లు రాయాలి మనం. అతి చిన్న 5 అంకెల సంఖ్య స్మాల్ నెంబర్, ఇది లార్జ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్. 5-digit స్మాల్ నెంబర్ ఏంది, 1 రాయాలి ఫస్ట్, మిగిలిన జీరోస్ రాయాలి. 5 digits అంటుంది కాబట్టి 1 అనేది 1 digit, 0 0 3 అయినా 4 5 అటు మొత్తం యాడ్ చేయడమే. 9 9 9 9 1, ఒకటి పక్కకు 4 9లు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్స్ పైన కూడా వాటిని అడిషన్ సబ్ట్రాక్షన్ అడుగుతున్నాడు కాబట్టి లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.04 into 0.005. 0.04 and 0.005 ప్రోడక్ట్ ఎంత, లబ్ధం ఎంత అంటుండు. డెసిమల్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. చాలాసార్లు మనం డిస్కస్ చేసినాం. ఇది 0.04 ఎంత, 0.005. ఓకే, ఇంటూ చేయాలి. ఇంటూ చేసేటప్పుడు మనకు 5 4 ఎంత 20. అది రాసుకొని లెఫ్ట్ సైడ్ కొన్ని జీరోస్ పెట్టుకోండి. ఎక్కడ డెసిమల్ పాయింట్ వస్తుందో తెలియదు మనకు. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ దశాంశ భిన్నంలో ఎన్ని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి అంకెలు, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మొత్తం ఎంత 5. 5 వదిలేయాలి. 1 2 3 4 5 ఇక్కడ పెట్టాలి. అంటే 0.0002. ఈ జీరోకి వాల్యూ ఉండదు ఇప్పుడు. సో 9th ఈజ్ ద 0.0002 ఎక్కడుంది, డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్కి, డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ వచ్చే డిజిట్స్కి రైట్ సైడ్లో ఎన్ని జీరోస్ పెట్టినా వాటికి విలువ ఉండదు. లెఫ్ట్ సైడ్లో ఉన్న జీరోస్కి విలువ ఉంటుంది. డెసిమల్ పాయింట్కు లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడు, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఒకవేళ 5 ఉంది అనుకోండి, ఇట్లుంది 5.0 ఉంది. ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ జీరోస్ ఎన్ని పెట్టినా దీనికి వీటికి వాల్యూ ఉండదు. అదే 5కి ముందు జీరోస్ ఏమైనా పెడితే వాటికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఈ జీరోని మనం కన్సిడర్ చేయం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, హౌ మెనీ వర్సెస్ డస్ ఏ పెంటాగనల్ ప్రిజం హ్యావ్. ఒక పంచభుజి పట్టకంకు ఎన్ని శీర్షాలు ఉంటాయి. పట్టకం, మనకు పట్టకానికి పిరమిడ్కు, ప్రిజంకు పిరమిడ్కు తేడా ఉండాలి. ప్రిజం అనేది టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంటుంది. పిరమిడ్కు బాటమ్ ఒకటే ఉంటుంది, టాప్లో ఓన్లీ హెడ్జ్ మాత్రమే ఉంటుంది, వర్టెక్స్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మనకు పెంటాగనల్ పంచభుజి పట్టకం అంటుంది కాబట్టి పంచభుజి పట్టకంలో టాప్లో ఒక పంచభుజి ఉంటుంది, బాటంలో ఒక పంచభుజి ఉంటుంది. ఇది బాటంలో ఉంటే టాప్లో కూడా ఇంకోటి ఉంటుంది. కాబట్టి వర్సెస్ ఎన్ని ఉన్నాయి దీనికి, 1 2 3 4 5. పైన ఇది బాటం అనుకోండి, టాప్లో ఉన్నదానికి కూడా ఇంకో 5 ఉంటాయి. ఇవన్నీ మనం గీసేస్తే పట్టకం వచ్చేస్తుంది. ఇది మనకు పెంటాగనల్ ప్రిజం. సో ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉంటాయి. 1 2 3 4 5. సో 5 5 10. అంటే ఈ ప్రిజం వచ్చినప్పుడు బేస్లో ఏమిచ్చిండు మనకు, పెంటాగనల్ ప్రిజం అన్నాడు. పెంటాగనల్ కాబట్టి దాని బేస్ పెంటాగనల్ పంచభుజ ఆకారంలో ఉంటుంది. పంచభుజికి ఎన్ని శీర్షాలు ఉంటాయి, 5. అంటే దానికి డబుల్ చేయాలి. మొత్తం శీర్షాలు అంటే దానికి డబుల్ చేయాలి. 5 + 5 10. అదే పిరమిడ్ అని అనుకోండి, ఇవి 5 పైన 1 6 అంతే. దీనికి
బేస్లో ఉన్నటువంటి భుజాలు శీర్షాలు యాడ్ చేసి దానికి ఒక శీర్షం యాడ్ చేయాలి, వర్టెక్స్ ఒకటి యాడ్ చేయాలి. ఎన్ని భుజాలు ఉన్నాయి దానికి ఒకటి యాడ్ చేయాలి, ఎన్ని భుజాలు ఉంటే అన్ని శీర్షాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ 10 సి ఇస్ ద రైట్ ఆన్సర్ 10th క్వశ్చన్కు. చూడండి, ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్. ఒక చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? భ్రమణ సౌష్ఠవం అంటే ఏంది? ఇంతకు భ్రమణ సౌష్ఠవం అంటే ఏదైనా ఒక డయాగ్రామ్ను మనం 360 డిగ్రీస్ లెస్ దెన్లో రొటేట్ చేసినప్పుడు సేమ్గా అనిపిస్తే దాన్ని భ్రమణ సౌష్ఠవం అంటాం, భ్రమణ సౌష్ఠవం అంటాం. దాని పరిమాణం మరి ఎక్కడెక్కడ ఎన్ని డిగ్రీస్ తిప్పినా మనకు సేమ్గా అనిపిస్తుంది అనేది ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఎన్నిసార్లు తిప్పితే సేమ్గా అనిపిస్తుంది? ఇది మనకు స్క్వేర్ ఉంది అనుకోండి, ఇలా ఒక స్క్వేర్ తీసుకున్నాం ఏబిసిడి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పినాం అనుకోండి, 90 డిగ్రీస్లో తిరిగినట్టు. ఇది ఏ బి దగ్గరికి వస్తుంది, బి సి దగ్గరికి వస్తుంది, ఇది ఏ ఇక్కడ వస్తుంది, బి ఇక్కడ వస్తుంది, సి ఇక్కడ వస్తుంది, డి ఇక్కడ వస్తుంది. అది ఒకటి అయింది. ఆల్రెడీ ఇక్కడ ఒక పొజిషన్లో ఒకటి ఉంది, ఒక పొజిషన్లో ఒకటి ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 అయింది, మళ్ళీ ఇక్కడికి వస్తే 3 అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తే 4 అవుతుంది. లేదు మనం ఇది ఒకటి కౌంట్ చేయకుంటే ఇది ఒకటి అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు 4 అవుతుంది. సో ఇది 4 భ్రమణ సౌష్ఠవ పరిమాణం, దీనికి ఎంత? 4. కాబట్టి ఈ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 ఉంటుంది. వేరే డయాగ్రామ్స్ కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 12లో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 20 అండ్ 40. 20-40 మధ్య గల అన్ని ప్రధాన సంఖ్యల సగటు ఎంత? యావరేజ్. మరి 20కి 40కి మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం రాసుకోవాలి. ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో రాసుకోవాలి. 20కి 40కి మధ్యన అంటుంది కాబట్టి మనకు 21 రాదు, ఎందుకంటే 21 3 టేబుల్లో వస్తుంది. 22 రాదు, 2 టేబుల్ వస్తుంది. సరి సంఖ్యలు అసలే రావు, గుర్తుపెట్టుకోండి. ఇక సరి ప్రధాన సంఖ్య 2 మాత్రమే. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే రావాలి, సరి సంఖ్యలు ఎక్కడ రావు. కాబట్టి 21 రాదు, బేసి సంఖ్యలే చెక్ చేసుకుందాం మనం, ఇక సరి సంఖ్యలు అక్కర్లేదు ఎందుకంటే టైం వేస్ట్. సో 21 రాదు. 23 వస్తుందా? 23 వస్తుంది, ఎందుకు అంటే 23 ఏ టేబుల్లో రాదు. ఇక 25 రాదు, 5 టేబుల్ వస్తుంది కాబట్టి. 27 రాదు, 3 టేబుల్ వస్తుంది. 29 వస్తుంది. 31 వస్తుంది. 33 రాదు. 35 రాదు. 37 వస్తుంది. 39 రాదు, 3 టేబుల్ వస్తుంది 39. సో ఇవి 4 వచ్చినాయి మనకు. ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేస్తే చూడండి, మీరు అన్నీ యాడ్ చేయడం కంటే ఇట్లా కపుల్స్ కొద్దిగా దగ్గరలో ఉన్నది తీసుకుంటే చూడండి, 23, 37, 50, 60 అవుతుంది. ఇవి 60 అవుతుంది, ఇవి కూడా 60 అవుతుంది. 120, టోటల్ 120 అయింది. మనకు సగటు అంటే ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 23 + 29 + 31 + 37 బై 4. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. బై 4, 120/4 అంటే 30. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ 13లో √1.44 ప్లస్ √0.81. ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకు 2 డిజిట్స్ ఉన్నాయి రూట్లలో. యాక్చువల్ టోటల్గా 144కు రూట్ ఎంత? 12. మనకు గుర్తుంటే ఓకే, గుర్తుపెట్టుకోవడం ఇవి చిన్న చిన్న సంఖ్యలు గుర్తుపెట్టుకోవచ్చు. 144కు రూట్ 12. ఇక్కడ 81కు రూట్ ఎంత? 9. సో ఇప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చినటువంటి స్క్వేర్ రూట్లో రైట్ సైడ్ నుంచి అందులో తగ్గించాలి, ఆఫ్ చేయాలి. 2 డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్ను ఎలిమినేట్ చేసి ఒక డిజిట్ని లెఫ్ట్ ఓవర్ చేసి డెసిమల్ పాయింట్ పెట్టాలి రైట్ నుంచి, యూనిట్ ప్లేస్ నుంచి. ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఒక డిజిట్ని మనం లెఫ్ట్ ఓవర్ చేయాలి, దీన్ని 0.9. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.2, 0.9, 1, 1, 2.1. సో 2.1 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 14లో ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ఏ క్లాస్
is 15 and the class interval is 10. The lower limit is dash. ఒక పౌనపున్య విభాజనంలో తరగతి మధ్య విలువ 15 మరియు తరగతి అంతరం 10 అయితే దాని దిగువ హద్దు ఎంత అంటుంది. తరగతి మధ్య విలువ 15, తరగతి అంతరం 10, తరగతి అంతరం, మరి దాని తరగతి దిగువ హద్దు ఎంత అంటుండు. దిగువ హద్దు ఎంత అంటే తరగతి అంతరం 10 కాబట్టి మనం ఇక్కడ తరగతి అంతరాలు రాసుకోవచ్చు. 0 to 10, 10 to 20, 20 to 30 ఇట్లా రాసుకోవచ్చు. 30 to 40. ఇక్కడ తరగతి మధ్య విలువ ఎంత వస్తుంది? తరగతి మధ్య విలువ ఎట్లా చేస్తాం? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, యావరేజ్ ఆఫ్ లిమిట్స్. ఇవి లోయర్ లిమిట్స్, ఇవి అప్పర్ లిమిట్స్. సో ఈ రెండింటి మధ్యన రెండింటిని యాడ్ చేసి బై 2 చేసి ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? యాడ్ చేస్తే 30, ఇది 15 వస్తుంది. సో వీటి తరగతి అంతరాలు అన్నీ 10, 10 ఉన్నాయి. సో 15 ఎక్కడ వచ్చింది మధ్య విలువ? ఈ తరగతికి వచ్చింది. ఈ తరగతిలో లోయర్ లిమిట్ ఏది? దిగువ హద్దు ఏది? 10. ఎగువ హద్దు ఏది? 20. మనకేం అడిగిండు? దిగువ హద్దు అడిగిండు. దిగువ హద్దు 10. 14th B is the right answer. సో క్వశ్చన్ నెంబర్ 15. ఒక సంఖ్యలో 15%, if 15% of a number is 45, what is the 40% of that number అన్న. ఒక సంఖ్యలో 15% విలువ 45 అయితే అదే సంఖ్యలో 40% విలువ ఎంత అంటుంది. ఒక సంఖ్యలో 15% అంటే సంఖ్య ఏందో తెలియదు మనకు, కాబట్టి సంఖ్య తెలియదు ఆటోమేటిక్గా మనం ఎక్స్ తీసుకోవడమే. ఎక్స్లో 15% చేయాలి. ఎక్స్లో 15% ఎట్లా చేస్తాం మనం? ఎక్స్ ఇంటూ 15/100. ఇది ఎంత ఇచ్చిండు? ఎక్స్లో 15% మనకి ఇచ్చిండు 45 అని ఇచ్చిండు. అప్పుడు సంఖ్య ఎంతో తెలుస్తుంది మనకు. 15 1 జా 15 3 జా, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ చేయడం కంటే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 100 అంటే ఎక్స్ 300. ఆ సంఖ్య ఎంత? 300. 300లో 15% ఎంత? 45. మరి 40% ఎంత అయితే 300లో? 300 × 40/100. 0 0 0 0 120. సో 120 ఎక్కడ ఉంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ సంఖ్య ఎంత మనకు? 300. ఆ సంఖ్య 300లో 40% అంటే 120, 300లో 15% అంటే 45. సో ఇది మనకు సంఖ్య తెలియనప్పుడు సంఖ్య తీసుకొని పర్సంటేజ్ ఇచ్చిండు కాబట్టి 15% ఇచ్చాడు, 15%కి ఈక్వల్ చేసుకుంటే ఆ సంఖ్య వచ్చింది. సో ఇక్కడ మీకు 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇదే వీడియో మనం రిమైనింగ్ 15 క్వశ్చన్స్ చెప్పుకుందాం.